అందరు అటెండెన్స్ తీసుకోండి. అరే అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు బయటకు పోదాం రా రే, ప్లీజ్ రా. సరే రే పోదాం రా. రూల్ నెంబర్ 69 ప్రెజెంట్ సార్. రూల్ నెంబర్ 42 ప్రెజెంట్ సార్. పారా పోదాం పారా రే, జల్ది పారా. అరే బాత్రూంలో ఉన్న విండో దొనుకుదాం పారా. నీకో సిగరెట్ ఉంది, నాకు చాయ్ తీసుకోరా. సరే తీసుకుంటా కానీ ఇంటికి నాకు పైసలు ఇవ్వాలి సరేనా? సరేరా ఇస్తా. ఏమంటానికి ఎవడు ఇస్తాడనా కానీ లే పైసలు అడగండి. చెప్పండి సార్ ఏం కావాలి మీకు? ఫీజులు దింగుతారు. మా అబ్బాయి కావాలి సార్ మాకు. సార్ మీ ఇద్దరు అబ్బాయిలు గోడ దునికి పోగా నేనే చూశాను సార్, కల్లారా చూశాను నేను. గోడ దునికోగా మీరేం చెప్తారు సార్? మరి ఇంకా చెప్తుర్రా మరి గోడ దునికోయారని చెప్తుర్రా ఇంకా మీరు? మమ్మల్ని ఏంటారేంటి సార్ మీరు? మీ వాళ్ళు గోడ దునికినందుకు మీరే ఇంకా ₹1,00,000 కట్టాలి సార్. ₹1,00,000 ఫైన్ ఇప్పుడు మీకు. ₹1,00,000 ఫైనా? మీ కాలేజ్ వద్దు, మీ ఫీజులు వద్దు, రేపటి నుంచి ఇద్దరిని బడి పని చేపిస్తా. మీ వద్దు, మీ కాలేజ్ వద్దు చూడగలరు. ఓకే సార్, మీ వారికి ఒకసారి కాల్ చేయండి. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఒకసారి కాల్ చేసి కనుక్కోండి మీరు. ఆగురా ఒక్క నిమిషం, మా డాడీ ఫోన్ చేస్తుండవు. హలో, ఎక్కడున్నారా నా బంగారు కొండ? ఏ డాడీ పాండవ చీచి కాలేజీలో ఉన్నది సార్ డాడీ, చదువుకుంటున్నా. అవునా నాన్న? సరే సరే చదువుకో, నువ్వు ఇంటికి వచ్చినలే. సరే సరే నువ్వు ఇంటికి అయితే రా, అప్పటికి చెప్తా నీకు సంగతి ఏందని. ఓకే డాడీ, నువ్వైతే ఫోన్ కట్టి ఊకుకోయాక నేను క్లాస్లో ఉన్నా. మహేంద్ర ఎందుకు ఫోన్ చేసిండ్రా డాడీ? ఎక్కడున్నావు అని అడిగిండ్రా. మనం కాలేజీ పోతున్నామని డాడీ తెలిసే కదా, మరి ఎందుకు అడిగిండు? ఏదో తేడా కొడుతుందిరా నాకు. ఇన్ రూమ్లో వెయిట్ చేద్దామా? వాడు రాగానే బెల్ట్ పట్టి వాడి మీద వాతలు పెడతాలే. ఆగో నా రూమ్లో ఏం చేస్తున్నావు డాడీ నువ్వు? వచ్చినవారా బంగారు కొండ రారా నీ